మన ఇంట్లో ఆడవాళ్ళు ఆనందంగా, ఆరోగ్యంగా ఉంటేనే మనం కూడా ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటాం అని నమ్మేవాళ్ళు చూడండి. అంతేకాదు మహిళా దినోత్సవం వస్తుంది కదండీ! మనం ఎలాగూ హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పేవాళ్ళం చాలా తక్కువ ఉంటాం. కానీ ఆ రోజు వాళ్ళ కోసం ఏదో చెయ్యాలని, ఏదో చెందాలని, వాళ్ళని హ్యాపీగా ఉంచాలని అనుకుంటాం కదండీ! అందుకోసం ఇదిగో ఈ ప్రత్యేకమైన వీడియో ఇస్తున్నానండి. ఇది ఉమెన్స్‌కే కాదు, మెన్స్‌కి కూడా చాలా అవసరం. ఎందుకంటే ఉమెన్ హ్యాపీగా, హెల్తీగా ఉంటేనే ఇంట్లో అమ్మ గాని, భార్య గాని, కూతురు గాని, చెల్లి గాని, అక్క గాని వాళ్ళు హ్యాపీగా ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం. ఒకటి. రెండోది ఇందులో మనకు కూడా చాలా పనికొస్తాయండి. వాళ్ళతో పాటు మనం కూడా యాడ్ అవుతాం. వాళ్ళు తినేది మనకు పెడతారు. వాళ్ళు మంచిది తింటే మనకి మంచే పెడతారు, లేకపోతే లేదు. వాళ్ళు వర్కౌట్ చేస్తుంటే ఉమెన్ వర్కౌట్ అనంగానే మళ్ళీ మీకు కొంతమందికి డౌట్ వస్తుంది. వాళ్ళు వర్కౌట్ చేస్తే మనము చేస్తామండి. వాళ్ళు టెస్టులు చేయించుకుంటే మనతో చేయిస్తారు. వాళ్ళు పూజ చేస్తే మనతో చేయిస్తారు. ఇట్లాగా అది ఇది లేదండి. అన్నీ కూడా అంటే ఉమెన్‌కున్న గొప్ప గుణం ఏంటంటే ముందు భర్త బాగుండాలి. భర్తకు కూడా ఇవన్నీ ఉండాలి. ఇవన్నీ అందాలి. భర్త కూడా ఆరోగ్యంగా ఉండాలని భావిస్తది కాబట్టి ఆ ఉమెన్ ఆరోగ్యంగా ఉంటే, ఉమెన్ హెల్తీగా ఉంటే మనమందరం ఉంటామని చెప్పడం నా ఉద్దేశం అండి. ఒక్క ఆడపిల్ల చదువుకుంటే ఇంటిల్లిపాదిటి వెలుగు అంటాం చూడండి. అలాగే మరి ఇంట్లో ఉన్న స్త్రీ ఆరోగ్యంగా ఉంటే మనందరం కూడా ఆరోగ్యంగా ఉంటామండి. దానికోసమే. సో, దయచేసి మీ ఉమెన్‌కి షేర్ చేయండి. పూర్తిగా చూడండి. ఏం చేద్దాం? ఏంటి అంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉంది? చాలామంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే నేను ప్రత్యేకంగా లైఫ్ స్టైల్ ఎంచుకున్నానండి. లైఫ్ స్టైల్‌లో చేసుకునే చిన్న చిన్న మార్పులే పెద్దగా ఖర్చు పెట్టక్కర్లేదు. కానీ కొంత టైం ఇచ్చుకోవాలి. కొంత మైండ్ సెట్‌ని మార్చుకోవాలి. అంతే. ఇవి చేసుకోగలిగితే హ్యాపీగా, హెల్తీగా ఉంటారు అని నేను బలంగా నమ్ముతానండి. ఆ మధ్య కూడా ఒక పెద్దాయనతో డిస్కషన్ వచ్చినప్పుడు ఇంకొక ఆయన కూడా ఉన్నాడు. మూడో పర్సను ఇంకా పెద్ద పెద్ద హాస్పిటల్స్ కట్టాలండి. ఇంకా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్లు తీసుకురావాలండి. గవర్నమెంట్ కూడా బాగా సపోర్ట్ ఇవ్వాలండి. ఆరోగ్యశ్రీలో ఇప్పుడున్న దానికంటే కూడా ఇంకా పెంచితే బాగుంటుందండి. అంటే ఈ మెచ్యూర్డ్ పర్సన్ ఏమన్నాడో తెలుసా అండి? లైఫ్ స్టైల్ మార్చుకుంటే సరిపోతుందేమో చిన్న చిన్న విషయాలకి. ఏది వర్కౌటు, తిండి, రెస్టు ఉన్నాయి చూడండి. ఇవి ఇక్కడ చాలా పొరపాట్లు చేసేస్తున్నామండి. దీనికి పెద్ద పెద్ద డాక్టర్లే వచ్చి చెప్పక్కర్లేదు. డాక్టర్ గారు ఈ మధ్య ఏం చెప్తున్నారో మీరు చూసారా? ఇంతకుముందు ఆ సర్జరీ, ఈ మెడిసిన్ అనేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు కూడా లైఫ్ స్టైల్ మార్చుకోండి. ఏం తింటున్నారు? ఏం తాగుతున్నారు? రెస్ట్ ఎలా ఉంది? వర్కౌట్ ఎలా ఉంది? ఇలాగా అడుగుతున్నారండి. అంటే వాళ్ళే బెస్ట్ డాక్టర్లు అని మనకు కూడా అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు కూడా అలా మారిపోయినట్టున్నారు. కొంతమంది మంచి డాక్టర్లను మీరు కలిసినప్పుడు కావాలంటే చెక్ చేసుకోండి. మందుల కంటే కూడా వాళ్ళు లైఫ్ స్టైల్ మార్చుకోమని చెప్తున్నారు. దానికి డాక్టర్ అవ్వాల్సిన అవసరం ఏముంది? నేను డాక్టర్‌నే గానీ ఆ డాక్టర్‌ని కాదు, రీసెర్చ్ ఫెలోని. ఆ విషయం మీకు తెలుసు. సో, మరి ఉమెన్ విషయంలో ఏం చేయాలి? ఏంటి అంటే ఏముంది? అందరికీ ఉండేలాగే ఉమెన్‌కి కూడా చాలా ఉంటాయి కష్టాలు. ఆ మాటకొస్తే ఇంకా ఎక్కువ కష్టాలుంటాయి. మీకు తెలుసండి వాళ్ళకి సైకలాజికల్‌గా చాలా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఫిజికల్‌గా మళ్ళీ బహిష్టు, నెలసరి వగైరా ఇవి ఉంటాయి. మనతో పోల్చుకుంటే కాస్త శక్తి కూడా తక్కువే ఉంటుంది. అందరికీ తెలిసిందే. మరి అలాంటి ఉమెన్‌ని జాగ్రత్తగా కాపాడుకోవడం ఎలా అనే దాంతో పాటు మనం గూడా ఏం చేయాలి అనేది ఈ వీడియోలో కాస్త డీటెయిల్డ్‌గా ఇచ్చేస్తానండి. మరి పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా. ఫాలో అవ్వండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక ఆహారం అండి. అన్ని విషయాల్లాగే మీకు తెలిసిందే అందరిలాగే 80% అనేది మన ఆరోగ్యంలో 80% ఆహారమే ప్రధానమైన పాత్ర పోషిస్తూ ఉంటుంది. కానీ ఉమెన్ చేస్తున్న పెద్ద పొరపాటు ఏంటంటే మీకు తెలుసు తాజాగా తీసుకోరండి. ఇంట్లో ఏదుంటే అది ఆ టైంకి ఏసేస్తారు. కొంతమంది మిగిలిపోతుంది కదా అని చెప్పి ఎక్కువేసేస్తారు. వంటగదిలోనే పరమ దరిద్రమైనవి కొన్ని ఉంటాయి. ఆ సాల్టు, ఆ ఆయిల్సు, పనికిరాని మషాలాలు మనం అనుకుంటాం జంక్ ఫుడ్డో, ఇంకోటో అనుకుంటాం. ఇవే కొంతమంది ఏసేస్తారు. అంటే ఆడవాళ్ళకి తెలీదంటే పాపం చాలామందికి తెలీదండి. నేను కూడా అబ్జర్వ్ చేశాను. అది మంచిది కాదు అని చాలామందికి తెలీదు. ఇంకా మాటకొస్తే ఆడవాళ్ళు కూడా ఈ మధ్య బాగా టేస్ట్ అడిక్టెడ్ ఉంటున్నారండి. ఆడపిల్లలైతే ఈ జొమాటో, స్విగ్గీ ఈటిల్లో చూస్తున్నాను. చికెన్‌లు, మటన్‌లు, ఇంకా ఫ్రైడ్ ఐటెమ్సు, జంక్ ఫుడ్సు మామూలుగా కాదు చాలా దారుణంగా ఆడపిల్లలైతే తింటున్నారండి. సో, మరి ఇక్కడ చేయాల్సిందేంటంటే కాస్త
తాజా ఆహారం నేను మళ్ళీ చెప్తున్నానండి. అది ఫ్రూట్స్ కావచ్చు, కాయగూరలు కావచ్చు, మొలకెత్తిన గింజలు కావచ్చు, నట్స్ కావచ్చు, ఏదైనా కానీ తాజాగా ఎంత తింటున్నాం అనేది చూడండి. తాజా అంటే ఆ రోజుకి ఆ రోజు అయిపోవాలంతే. నా సలహా అయితే ఫ్రిడ్జ్ కూడా అసలు దీనికి వాడొద్దండి. ఎప్పుడైతే ఫ్రిడ్జ్ దీనికి వాడొద్దని పెట్టుకుంటామో ఖచ్చితంగా వెళ్ళే దారిలోనూ వచ్చే దారిలోనూ తాజావి దొరుకుతాయి, పెట్టుకుంటాం. కొన్ని తప్పని పరిస్థితుల్లో రేట్లు ధరలు భరించలేని పరిస్థితుల్లో ఫ్రిడ్జ్ వాడుకోవచ్చు. అది వాడుకుంటే మంచిదే. ఇంకా రెండోది చికెన్లు మటన్లు తింటేనే ఆరోగ్యం అని చాలామంది పెట్టేసుకున్నామండి బుర్రలో. అక్కర్లేదండి. జస్ట్ టేస్ట్ కోసం వారానికి 1, 2 పూటలు అది ఫిష్ కావచ్చు, చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు సరిపోతుంది. ఆ ప్రోటీన్ ఆ రకంగా అందుద్ది. ఆ రకంగా కాకపోయినా ప్రోటీన్ ఇంకా అందే మార్గాలు చాలా ఉన్నాయి. నేను చెప్పాను కదండి, ప్రత్యేకంగా నేను మొత్తం నాకు నెలకి సరిపడా అంతా కూడా డీమార్ట్ కంటే కూడా మళ్ళీ చాలా తగ్గుతుందండోయ్. డీమార్ట్‌లో 5,000 ఖర్చు పెడితే అక్కడ 4,000కే వచ్చేస్తుంది. అది మొత్తం ఆ రాజ్మా గానీ, ఆ బొబ్బర్లు గానీ, ఆ సజ్జలు గానీ, రాగులు గానీ, ఆ జొన్న అంటే నేను తినేవి చెప్తున్నా. జొన్నలు గానీ, ఆ బెల్లం గానీ, ఆ తేనె ముఖ్యంగా అడవి తేనె గానీ, ఆ కాఫీ గానీ, మిరియాలు గానీ ఇట్లా చాలా ఉన్నాయి. పసుపు అయితే అబ్బా! వాసనకే ఆహా! అనిపిస్తూ ఉంటుంది. తెప్పించుకుంటున్నానండి. పంపిస్తున్నారు. అంటే కొంతమందే ఉంటారు జెన్యూన్, అందరూ పంపించరు గుర్తుంచుకోండి. మార్కెట్‌లో చాలా దొరుకుతాయి. ఆ ఆర్గానిక్, ఈ ఆర్గానిక్ అది ఇది అని చెప్పి హైబ్రిడ్ పెట్టి అమ్మేస్తూ ఉంటారు. వాళ్ళు పూర్తిగా దేశవాళీ. ఎందుకు? గత 1000 సంవత్సరాల నుంచి అవే పండిస్తున్నారు. మళ్ళీ ఇది ప్రమోషన్ అనుకుంటారేమో, సబ్జెక్ట్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆహారం సబ్జెక్ట్ వచ్చిన ప్రతిసారి నేను తినేది చెప్తానండి. ప్రమోషన్ అనుకునేవాళ్ళు దయచేసి వద్దు. కాదనుకునేవాళ్ళు టెస్ట్ చేసుకోండి అంతే. ఒక్కసారి ఒక తేనో లేకపోతే ఒక రాజ్మా డీమార్ట్‌లో రేట్ కొట్టి చూడండి. 200, 220, 230 ఉంటుంది కదా! వాళ్ళు 200కే నాటు రాజ్మా, రెడ్ రాజ్మా పంపిస్తారండి. అబ్బా! బొబ్బర్లు ఉంటాయండి. అవి దోసల్లో వేసుకున్నా గానీ, ఉడకబెట్టుకొని తిన్నా గానీ, పండక్కి పూర్ణాలు వండుతారు చూడండి, బూరెలు అంటారు. నోరు ఊరుతుంది కదా! ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటాయి. అన్నిటికంటే ముఖ్యంగా అరుగుదల చాలా ఈజీగా ఉంటుందండి. ఇది మిగిలిన వాటితో తిన్నప్పుడు పోల్చుకుంటే అరుగుదల వంట పట్టేస్తదండి. ఎందుకంటే నాటు కదా! నాటు వెరైటీలు. మన జీన్స్ దీనికి అలవాటు పడిపోయినాయి. ఏది 10, 20 తరాల నుంచి. కానీ ఈ మధ్య ఈ 2 తరాల నుంచే మనం హైబ్రిడ్‌కి వెళ్ళిపోయాం. సో, నాటుకు నాటు ముఖ్యంగా పురుగు మందుల అవశేషాలు ఉండవు. ఇక యూరియా, డీఏపీ ఆ కొండల్లోకి తీసుకెళ్ళి అక్కడ అమ్మేవాడెవడు, కొనేవాడెవడు అది దొరకవు కాబట్టి వాళ్ళు వెయ్యరు. అంత స్వచ్ఛమైన ఉత్పత్తులు వాళ్ళు ఇస్తున్నారు. నేను తెప్పించుకుంటున్నాను. ట్రైబల్ న్యాచురల్స్ అని కొట్టండి. ట్రైబల్ న్యాచురల్స్ అని గూగుల్‌లో కొట్టినా, ఇంకో చోట కొట్టినా వాళ్ళ ఫోన్ నెంబర్ అది కనపడుతుంది. మీరు కూడా ట్రై చేయండి అని చెప్పడం నా ఉద్దేశం. ఇంకా మహిళల దగ్గరికి వచ్చేద్దాం టాపిక్. నెలసరి సమస్యలు చాలా చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎనర్జీ లెవెల్స్ అయిపోతూ ఉంటాయి కదండీ. రక్తహీనత పీడిస్తూ ఉంటుంది కాబట్టి ఇదిగో మళ్ళీ అక్కడికే వస్తున్నాను. మంచి ఆకుకూరలు ఇవ్వండి. దీంతో పాటు మంచి బెల్లం కూడా నేనైతే అక్కడి నుంచే తెప్పించుకుంటాను. నాటు బెల్లం బయట ఉండదు. ఇది మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలండి. సంవత్సరం కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే టీ దగ్గర నుంచి ఇక బెల్లం ఎక్కడెక్కడ వాడాలో అక్కడ అన్నీ కూడా అక్కడే. సో, మరి ఆకుకూరలతో పాటు ఈ రక్తహీనతను ఏదైతే కంట్రోల్ అవుతుందో ఖచ్చితంగా అది యాడ్ చేసుకోండి. ఇక గర్భధారణ టైంలోను, ప్రసవం తర్వాత గుర్తుంచుకోండి, ఆడవాళ్ళు చాలా వీక్ అయిపోతూ ఉంటారండి. ఇక్కడ పోషకాహారం కూడా తీసుకోవాలి అనేది మర్చిపోతున్నాం. మళ్ళీ పోషకాహారం అనంగానే చికెను, మటను, ఎక్కువ మందికి బిర్యానీలు లేకపోతే ఇంకోటి గుర్తొస్తున్నాయి తప్పించి చక్కటి పళ్ళు, చక్కటి నట్స్ అర్థమవుతుందండి. చక్కటి తృణధాన్యాలు మన సజ్జలు, రాగులు, కొర్రలు ఇవన్నీ కూడా. నేనైతేనండి వాళ్ళ దగ్గర తెప్పించుకుంటాను కదా! సజ్జలు, రాగులు, జొన్నలు 3 గుప్పిడి తీసేసి చక్కగా పొద్దున్నే నానబెట్టేసి, సాయంత్రం మిక్సీ పట్టేసి, అప్పటికప్పుడు జావ చేసుకొని, ఆ జావలో కాస్త కొత్తిమీర, కాస్త పెప్పరు, కాస్త సాల్ట్ వేసి దింపిన తర్వాత లెమన్ పిండుకొని పక్కన ఇన్ని నట్స్ పెట్టుకుంటే మీలాంటి వాళ్ళు చికెను వగైరా కూడా పెట్టుకోవచ్చు. ఎంతంటే అంత టేస్ట్ ఉంటుందండి. కంప్లీట్ బాడీకి కావాల్సిన పోషకాలు, విటమిన్స్ దగ్గర నుంచి ఒక మాదిరి ప్రోటీన్, ముఖ్యంగా రిచ్ ఫైబర్ ఏది 6, 7 గంటలకి సాయంత్రానికి తాగేస్తే పొద్దున్నకి పొట్టంతా వాషౌట్ అయిపోయి పొట్ట కూడా ఎంత ఆరోగ్యంగా ఉంటుందండి. నేను చేసేది చెప్తున్నాను. సో, మీకు అవకాశం ఉంది. పోనీ అది కాకపోయినా వాళ్ళ దగ్గర తెప్పించుకోకపోయినా లోకల్‌గా దొరికేవైనా కానీ తీసుకొని ఒకసారి ట్రై చేసి చూడండి. మెల్లమెల్లగా ట్రై చేయండి. ఇది మనందరికీ పనికొచ్చేదే. ఎందుకంటే పూర్వీకులు మన పూర్వతరాలన్నీ కూడా ఎవరో 10% తప్పించి అందరూ తిన్న ఫుడ్డు ఇదే కాబట్టి మన జీన్స్ దీనికి అలవాటు పడి ఉన్నాయి కాబట్టి మన బాడీ కూడా టక్‌మని మెల్లమెల్లగా అలవాటు పడిపోతుంది. బ్రహ్మాండంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. సో, ఇంకో ప్రధానమైన పొరపాటు ఏంటంటే మన మహిళలు చేసేది ఈ బ్రేక్‌ఫాస్టు, డిన్నరు, లంచ్ అని చెప్పి అంతంత తినేస్తామండి. మనం కూడా అంత తినేసి ఇక బ్రేవమని చెప్పి ఇక ఏ పని చేయలేము. మీకు తెలుసుగా సడన్ గ్లూకోజ్ స్పైక్ ఉంటుంది. టైం వేస్టు,
పొట్టలు పెరిగిపోయి బీపీలు షుగర్లు వచ్చేయమంటే రావా, ఒళ్ళు పెరిగిపోమంటే పెరిగిపోదా, కాకుండా బ్రేక్ఫాస్ట్ డిన్నర్ లంచ్ కూడా 70% రూల్ పెట్టుకోండి, అంతే తినండి. క్వాలిటీ ఏంటనేది ఇందాక చెప్పాను, ఇక్కడ క్వాంటిటీ మాట్లాడుతున్నాను, తక్కువ తినండి. నేను చంద్రబాబు నాయుడు గారిలో కూడా చూశానండి ఒక మంచి గుణం. ఆయన ఇలా తినరండి, ప్రతి 2 గంటలకి ఏదో ఒకటి, అన్ని బొప్పాయి ముక్కలో, లేకపోతే అన్ని నట్సో, అన్ని ఇంకొకటో హెల్తీ స్నాక్స్ ఉంటాయి కూడండి, అవి తెప్పించుకొని తింటూ ఉంటారు. ఆయన కంప్లీట్గా భోజనంలో కూర్చొని అంత తిన్న సందర్భం నేనైతే ఎప్పుడు చూడలేదు. అందుకేనేమో ఆయన అంత యాక్టివ్గా ఉంటారు. పొద్దున్నుంచి రాత్రి వరకు మీటింగ్ పెట్టినా కానీ, మారథాన్ మీటింగ్ అయినా కానీ ఆ ఎనర్జీ లెవెల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు అని అనిపిస్తూ ఉంటుందండి. సో మరి ఇది ఆలోచించండి, ఇలా తక్కువ ఐటమ్స్ ఎక్కువ సార్లు తీసుకోవడం అనేది. ఇంకో ప్రధానమైన సమస్య మన వాళ్ళకి, మహిళలకు ముఖ్యంగా ఉన్నది వ్యాయామం లేకపోవడం. కనీసం వాకింగ్కి వెళ్తే పక్కింటి ఆవిడ ఏమనుకుంటుందో, నవ్వుకుంటారేమో అని ఆలోచించి వ్యాయామం చేయట్లేదు. మనమేమో ఇంట్లో ఒక సైకిలో లేకపోతే ట్రెడ్మిల్లో ఏది కొనిపెట్టం. దయచేసి ఇవి కొనిపెట్టండి. ఈ 2 చాలదు. మళ్ళీ చెప్తున్నాను, నేను కూడా ఇలా వాకింగ్కి వచ్చి అలా వెళ్ళిపోతే ఓకే, క్యాలరీస్ బర్న్ అవుతాయి, కొంత ఆరోగ్యమే, కానీ మజిల్ మాస్ మొత్తం పడిపోతుందండి. మహిళలు అందంగా ఏమి ఉండరు. సినిమా యాక్టర్స్ వాళ్ళు భలే అందంగా ఉన్నారని చెప్పి వాళ్ళు కంటికి ఇంపుగా కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు మజిల్ రిలేటెడ్ వర్కౌట్స్ చేస్తారండి. అంటే బాడీలో ఏ పార్ట్ ఎంత ఎక్కడ ఉండాలో అంత ఉంటేనే కదండి అందం, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా. ఆడవాళ్ళకి ముఖ్యంగా ఎక్కువ కాబట్టి దయచేసి వెయిట్స్ చేయమని చెప్పండి. వెయిట్ రిలేటెడ్ ఏముంది, 1000 2000. ది బెస్ట్ గిఫ్ట్ ఏంటి అంటే ఈ మహిళా దినోత్సవం రోజున అది కొనిపెట్టండి. ముందు చిన్న డంబెల్స్, కెటిల్ బాల్స్, వెయిట్స్తో స్టార్ట్ చేయించండి. ఒకవేళ ఇబ్బంది ఉంది, బయటికి వాకింగ్కి అందరూ వెళ్ళలేరు కాబట్టి నా సలహా ఏంటంటే ఒక ట్రెడ్మిల్, సైకిల్ కొనిపెట్టేయండి. ఏమవుతుందో 10,000 రూపాయలు లేకపోతే 20,000 రూపాయల్లో మంచి బ్రాండ్స్ దొరికేస్తున్నాయి కదా అవి. అంటే తర్వాత ఇంకొక వీడియోలో ఒకవేళ మీరు అడిగితే డీటెయిల్డ్గా ఇవి కూడా చెప్పుకుందామండి. సో ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్సే కాదండి, ఈ వ్యాయామం అనేది మెంటల్గా కూడా ఫిట్ చేస్తుంది మనుషుల్ని. మీకు తెలుసో లేదో, బాగా డ్రౌజీగా ఉంది, చిరాగ్గా ఉంది, ఆందోళనగా ఉంది, మనసు బాగాలేదు, గట్టిగా ఒక అరగంట వర్కౌట్ లాగిచ్చేయండి, మొత్తం అన్ని దరిద్రాలు పోతాయా లేదా? అంటే తిన్నది వంట పట్టడానికి, శరీరాన్ని నిలబెట్టుకోవడానికే వ్యాయామం అనుకుంటాం కానీ కాదండి, మానసికంగా కూడా. ఇంకొకటి చెప్పనా, అసలు ఆ వ్యాయామం అనేది బాగా చిరాగ్గా నీరసంగా చేయొద్దు అనుకున్నప్పుడు చేస్తే ఉంటుందండి ఆ ఫీల్. సెరటోనిన్ లెవెల్స్ పెరుగుతాయి కదా, హార్మోన్ లెవెల్స్. ఎస్, నేను మైండ్ సెట్ని మార్చుకోగలను, నా మనసు మీద నేను గ్రిప్ సంపాదించుకోగలను అనిపిస్తూ ఉంటుందండి. ఇక నేను ప్రత్యేకంగా చెప్పేది ఏముంది, లోపలుండే ఆర్గాన్స్, ఊపిరితిత్తులు, గుండె, కాలేయం దగ్గర నుంచి అన్నీ బాగుపడిపోతాయి కదండి. బ్లడ్ సర్క్యులేషన్ దగ్గర నుంచి స్కిన్ను, హెయిర్ అన్నీ కూడా. ఎందుకు మరి వర్కౌట్లో ఉన్న గొప్పతనం అది. కాబట్టి దయచేసి ఆ వర్కౌట్ అనేది మీ ఉమెన్ని, నేను చేయను, ఖాళీ లేదు, ఇంటి పని చేస్తున్నాను కదా, అది చేస్తున్నాను, ఇల్లు ఉడుస్తున్నాను, ముగ్గేస్తున్నాను అంటారు. కుదరదు. ఖచ్చితంగా చేయమని చెప్పండి, చేయమనండి. అప్పుడంటే క్యాలరీస్ మొత్తం బర్న్ అయిపోతాయి. రెండోది, ఈ లైఫ్ స్టైల్లో మనం రకరకాలైన సోఫాలు, రిక్లైనర్లు, అక్కడ కూర్చోవడానికి, ఇక్కడ పడుకోవడానికి ఇలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నామండి. ఆడవాళ్ళు ఎక్కువసేపు కూర్చొని ఉండిపోతున్నారు, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఆ కూర్చోవడం అనేది ఇక తర్వాత నిలబడాలని అనిపించదు, నిలబడే ఓపిక కూడా లేకుండా అయిపోతుంది. దయచేసి ఈ హాల్లో ఇంత కంఫర్ట్గా ఉండేవి తీసి పడేయండి. బెడ్రూమ్కి కూడా పడుకోవడానికే బెడ్రూమ్కి వెళ్ళాలి తప్పించి పగలు వెళ్లకుండా చూడండి. ఏదైనా పవర్ న్యాప్ వేయాలనుకుంటే 10-15 నిమిషాలు తప్పించి ఇంకెక్కువ పెట్టకుండా చూసుకోండి. అది మీకు, మహిళలకు కూడా ఉపయోగపడుతుంది. ఇక్కడ అంటే నేను గమనించిన ప్రధానమైన లోపం చెప్తున్నాను, ఎక్కువసేపు కూర్చొని ఉండటం వల్ల మెటబాలిజం డౌన్ అయిపోతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇష్టపడుతున్నాం, మా టీవీయో మొబైల్లో పట్టుకొని కూర్చుంటున్నాం, ఇక్కడ మనం నాశనం అయిపోతున్నాం అని చెప్తున్నానండి. సో మరి ఈ ఒత్తిడి ఉంది, గట్టిగా ఒత్తిడి ఉన్నప్పుడు వర్కౌట్ చేసేయండి. ఏదీ లేదు, హాయిగా ఫ్రీగా ఉన్నప్పుడు కూర్చొని కాకుండా కాస్త చిన్న యాక్టివిటీ పెట్టుకొని ఏదో ఒకటి చేస్తూ ఉండండి. అన్నిటికంటే ముఖ్యమైనది రెస్ట్ అండి. రెస్ట్ అంటే మన వాళ్ళు నిద్ర ఒక్కటే అనుకుంటారు. నిద్ర మంచి రెస్టే, 7-8 గంటలు మహిళలకి చాలా ఇంపార్టెంట్. ఉండండి. కావాలంటే స్లీపింగ్ డైవర్స్ కూడా ఇచ్చేయండి వాళ్ళకి, వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు. అర్థమైంది కదా. వాళ్ళు పడుకుంటే వేరే రూమ్లో పడుకోండి. అంటే మీరు ఇచ్చే ఒక గొప్ప గిఫ్ట్ అవుతుంది, గుర్తుంచుకోండి నిద్ర చాలని సమయాల్లో ఇలాంటప్పుడు. ఇంకొకటి ప్రధానంగా రెస్ట్ అంటే నచ్చిన పని చేయడం కూడా రెస్ట్ అండి. నచ్చిన పని అంటే నేను వాచింగ్ మూవీస్, మొబైల్ కాదండి, గుర్తుంచుకోండి. అది కూడా ఏ యాక్టివిటీ ఉంది ఏంటి అనేది చూడండి. ఇంకో ప్రధానమైన అంశం, వైద్య పరీక్షలు చేయించుకోవడం మానేసి సడన్గా మీదకి తెచ్చుకుంటున్నాం. ప్రతి సంవత్సరం కొన్ని హెల్త్ పాలసీలు ఉన్నాయి, వాళ్ళే ఫ్రీగా చేసేవి ఉన్నాయి, లేకపోతే కొన్ని మంచి ఆఫర్లు ఉంటాయి. తెలిసిన వాళ్ళని కరెక్ట్గా పట్టుకుంటే ఇంటికి వచ్చి చేసేవాళ్ళు ఉన్నారు. ఇంపార్టెంట్ వైద్య పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా
అవన్నీ కూడా పూర్తిగా చేయించేసుకోవాలండి. లేకపోతే తర్వాత ఒకేసారి వచ్చి మీద పడితే మనం తట్టుకోలేం. 40+లోకి వచ్చాను, లేకపోతే కొంతమంది 30కే స్టార్ట్ చేసేయండి, ఇబ్బందేమీ లేదు. తర్వాత ఇక బీపీ, షుగరు ఉన్నవాళ్ళు ఇది కాస్త ఎక్కువ వైద్య పరీక్షలు చేయించుకోండి. అంటే కాస్త ఫ్రీక్వెన్సీ పెంచండి. 3 నెలలకి, 6 నెలలకి పూర్తిగా చేసుకుంటూ ఉంటే చాలా చాలా మంచిదండి. లేకపోతే ఆటి వల్ల కంప్లీట్ ఆర్గాన్స్ డౌన్ అయిపోయి డ్యామేజ్ అయిపోతాయి కాబట్టి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వీటిని ఈ రకంగా ఓవర్‌కమ్ చేయొచ్చు. అలాగే దంత పరీక్షలు వగైరా చేయించుకోం మనం. ఏదో చేయించుకుంటాం గానీ, మొక్కుబడిగా చేయించుకుంటాము. నోరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో, దయచేసి అదేదో కాస్ట్‌లీ అని పెట్టుకోకుండా అవి గూడా చేయించుకోండి. ఆడవాళ్ళకి ముఖ్యంగా పాప్ స్మియర్ టెస్ట్ ఇలాంటివి బాగా ఇంపార్టెంట్ అండి. మీకు తెలిసిందే గదా! రొమ్ము క్యాన్సర్ దగ్గర నుంచి ఈ మధ్య చాలా రకాలైన క్యాన్సర్‌లు ముఖ్యంగా వీళ్ళకొచ్చేస్తున్నాయి కాబట్టి, పెల్విక్ ఎగ్జాము, పాప్ స్మియరు, ఎముకలకు సంబంధించిన పరీక్షలు, ముఖ్యంగా మెమోగ్రామ్ రొమ్ముకు సంబంధించి ఇవన్నీ ఖచ్చితంగా చేయించుకోవడం అవసరం అని చెప్తున్నారు. సో, వీటన్నిటితో పాటు ఎలాంటి సమస్యలు, ఒత్తిళ్ళు లేనప్పుడే ఆరోగ్యంగా ఉంటాం, హ్యాపీగా ఉంటాం కాబట్టి వాళ్ళని ఒత్తిళ్ళకి కాస్త దూరంగా ఉంచండి. మనం డీల్ చేయగలుగుతాం గదా! ఆ ఒత్తిళ్ళు మన మీద యేసుకుంటే బెస్ట్ అని చెప్పటం నా ఉద్దేశం. నువ్వు హాయిగా ఉండమ్మా, నీకెందుకు, నీ పని నువ్వు చేసుకో, ఇవన్నీ నేను చేసుకుంటాను అని చెప్పండి. ఇక ఫైనల్‌గా ఆధ్యాత్మిక చింతన, గుళ్ళు, గోపురాలు తిరిగేవాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడంతా మన అమ్మలు, అమ్మమ్మలు కొంత వాళ్ళే అనిపిస్తోంది. ఈ కొత్త జనరేషన్ ఆడపిల్లలకి ఆ అలవాటు పోయిందేమో అనిపిస్తోంది. అందరి గురించి కాదు. కానీ ఇది కూడా మంచిదే. డైలీ ధ్యానం, పూజ అనేది ఒక ధ్యానంలా పెట్టుకోగలిగితే, చేసుకోగలిగితే, అప్పుడప్పుడు దేవాలయాల్ని దర్శించగలిగితే, ఐ మీన్ చర్చ్ కావచ్చు, మసీదు కావచ్చు, చాలా హ్యాపీగా, ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంది. మరి ఫాలో అవుతూ ఉండండి. మీ ఒపీనియన్ దయచేసి ఇక్కడ పోస్ట్ చేయండి.